ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం ఇలాగన మరొకసారి దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనను పురికొల్పున విధానం బట్టి, ఆయన మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఏర్పరిచిన సంస్థాన్ని బట్టి కూడా ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సాయంకాల వేళలో మనం ధ్యానించుకునే వాక్య భాగం ప్రకటన గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయం 4-5 వచనాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా అదే వచనాల్లో నుంచి మరలా వేరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని ప్రభువా నీ చేతులలో దాచి ఉంచి, మీ రక్త ప్రోక్షణలో శుద్ధీకరించి మమ్మల్ని నీ హస్తముల కింద భద్రపరిచి ఈ సాయంకాల వేళలలో మరొకసారి నీ వాక్యమును ధ్యానం చేసుకునే ధన్యత మాకు ఇచ్చినందుకు ప్రభువా నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ఎందరైతే వింటూ ఉన్నారో వారందరిని బట్టి కూడా మీకే స్తుతి వందనాలు నైనా. మరి ఇందులో దాగి ఉన్న ఆత్మీయ సత్యాలు మాకు వివరిస్తూ ఉన్నారు. అందరిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినాన మరి యొక్క సత్యాన్ని, ఆత్మీయ మర్మాన్ని మాకు వివరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా గమనించండి, మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ వాక్య భాగంలో 7 సంఘములు అని ప్రభు చెప్పాడు. ఆ సంఘముల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తరువాత వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు అనేటువంటి ఆ మాటను కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినాన ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి అనేటువంటి మాటను ధ్యానం చేసుకున్నాం. ప్రియమైన వారలారా, పరలోకంలో మహిమరాజ్యంలో దైవ సింహాసనం ఉన్నట్టు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ దైవ సింహాసనం మీద మరి దేవుడు ఆసీనుడై ఉన్నాడని, ఆ ఆసీనుడైనటువంటి ఆ సింహాసనం దేవుని మహిమ కొరకు ఏర్పాటు చేయబడిందని, అది ఆయన మరి కూర్చుండే స్థలం అని, ఆయనకు ఆరాధన అర్పించే క్రమం కూడా ఆ 4వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో వివరించబడింది. అయితే ఇక్కడ మనం ధ్యానం చేసే విషయం ఏంటంటే, ఆ సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి అంటున్నాడు. ఆ సింహాసనం ఎదుట 7 ఆత్మలు ఉన్నవి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి మన పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే 7 ఆత్మలు లేవు, కానీ 7 రెట్ల ఆత్మ ఉన్నట్టు మనం గమనించాలి. 7-fold స్పిరిట్ అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ప్రభు మనకి ఈ ఆత్మల గురించి అనేక సందర్భాలలో మరి వివరించినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మీరు 4వ వచనం చూస్తే అక్కడ మనకు కనపడుతూ ఉంది. 4-5 వచనాలు. ఎఫెసీ పత్రిక 4-5 వచనాలు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడుతుంది. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ అందరిలోనూ అది వ్యాపించి ఆయన ఉన్నాడు అనే మాట వ్రాయబడింది. ప్రియమైన వారలారా, ఆత్మ ఒక్కడే అని మనకి వివరంగా వ్రాయబడింది. అటువంటప్పుడు 7 ఆత్మలు అనే మాటలో ఒక మర్మము దాగి ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ సంఘము బలపరచడానికి, సంఘము ఐక్యతతో నివాసం చేయటానికి, సంఘము
వారి ఐక్యతను కాపాడుకుంటూ ప్రభువులో శ్రద్ధ కలిగి ఆ ప్రభు అనుగ్రహించిన ప్రేమతో ఒకరిని ఒకరు సహించుకుంటూ సంఘమునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడినటువంటి ఆ సంపూర్ణ వినయముతో సాత్వికంతో వారి జీవితాన్ని జీవించాలి అని దేవుడు సంకల్పించి ఈ నియమాన్ని, ఈ విషయాన్ని ప్రభు వారికి బోధించాడు. ఆత్మ ఒక్కడే అనే విషయాన్ని సంఘంలో ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానాన్ని, ఆ శాంతి సమాధానములను, దేవుని పిలుపుకు తగినట్టుగా జీవించే జీవిత అంశాన్ని, దీర్ఘశాంతమును ప్రభు మరి జ్ఞాపకము చేస్తూ సంఘములో ఐక్యత అనేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ బంధాన్ని ఎంచుకుని ప్రభు మాట్లాడే మాటలో ఇక్కడ శరీరం ఒక్కటే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని చెప్పుతూ ఆత్మయు ఒక్కడే అన్నాడు. మరి ఒక్కడే అని అన్నప్పుడు ఈ ఆత్మను గురించిన విషయాలు ఇంకా ఎక్కడైనా ప్రస్తావనకు వచ్చి ఉన్నావా, వాటికి ఉన్నటువంటి మర్మాలు ఏంటి అని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనకారుడు 45వ కీర్తన 6వ వచనంలో ఒక చక్కటి మాట ఆత్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 45వ కీర్తన 6వ వచనం, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది సింహాసనం ఎదుట ఉన్నటువంటి ఆత్మలు అన్నాడు. ఇక్కడ సింహాసనం ఉంది, కానీ ఆత్మ గురించి ఎటువంటి ప్రస్తావన మనకు కనపడటం లేదు. ఏది ఏమైనా సింహాసనము అంటే దైవ పాలన, దేవుని యొక్క పరిపాలన అనేది మరి తప్పనిసరిగా ప్రభు మనకు ఏర్పరిచాడు అనేటువంటి ఆ మాటను మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ ప్రభువు సింహాసనాన్ని కలిగి ఉన్నాడు. ఆ సింహాసనం ఎదుట ఈ ఆత్మలు అనే మాట వాడబడింది. సరే, దీన్ని మనం ఇంకా లోతుకు వెళ్ళినట్లయితే సింహాసనము ప్రభుది. దానిని ఆయన ఆకాశమంతా ఉన్నతముగా దాన్ని స్థిరపరిచాడు. మీరు 103వ కీర్తన 19వ వచనం చూస్తే ఈ సింహాసనాన్ని దేవుడు ఎలా ఏర్పరిచాడో, ఎలా సిద్ధపరిచాడో, ఎలా దాన్ని మరి ఆయన ఎంచాడో వ్రాయబడుతూ ఉంది. చూడండి, యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు. ఆయన సింహాసనం ఆకాశంలో స్థిరపరిచాడు. ఆకాశవాసి అయిన మన ప్రభు ఆ సింహాసనాన్ని ఏర్పరచుకుని అక్కడే ఆ రాజ్య పాలనలో ఆయన ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన అన్నిటి మీద రాజ్య పాలన చేయుచున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పాలన చేయుచున్నాడు. ఈ మాటలు మనం ఎంతైనా గమనించదగిన మాటలు. ప్రియమైన వాళ్ళారా, వాక్యం ఎప్పుడూ తప్పుడు విషయాలు మనకి బోధించదు. మనమైతే తప్పుగా అర్థం చేసుకుంటాం. మనకి సరైనటువంటి జ్ఞానము లేని కారణంగా, పరిశుద్ధ గ్రంథం మీద సరైన అవగాహన లేని కారణంగా మనకు కొన్ని తప్పుడు విషయాలు అని అంటాం, లేకపోతే అలాగ అర్థం చేసుకుని మనకు మనం నష్టాన్ని చేకూర్చుకుంటాం. ఆత్మలు 7 లేవు, ఆత్మ ఒక్కడే మరి ప్రభు చెప్పినట్టు. అయితే 7 ఆత్మలు అనేటువంటి మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారం వింటున్నాం. ఈ మాట ప్రార్థన గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మలు శుభములు తెలియచేస్తా ఉన్నాయి. ఇంతకీ ఈ 7 ఆత్మలు అనేటువంటి ఈ విషయం ఏమిటి అని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథంలో చూద్దాం. 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ యెషయి మొద్దు అనేటువంటి మాటను మాట్లాడుతూ ప్రవచనాన్ని ప్రవచిస్తూ దేవుడు అక్కడ ఆత్మను జ్ఞాపకానికి తీసుకువచ్చాడు. ఒకసారి 1వ వచనము 2వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1-2 వచనాలు ఇక్కడ గమనించినట్లయితే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇంతవరకు మనకు తెలుసు. ఈ అంశం
మరి క్రిస్మస్ అంశంగా మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువుని కొనియాడతాం, ప్రభుని హెచ్చిస్తాం, ప్రభుని ఆరాధిస్తాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ దేవుడు సింహాసనాన్ని స్థాపించాడు, ఆకాశం అందు తన సింహాసనాన్ని ఏర్పరచుకున్నాడు అని ఆ సింహాసనాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలానే ఆత్మ కార్యాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమని? సంఘములో విశ్వాసుల మధ్యలో విశ్వాస బంధాన్ని స్థిరత్వం చేయడానికి, స్థిరపరచడానికి ఆ సహవాస బంధం, విశ్వాస బంధం స్థిరపరచబడాలి. శాంతి సమాధానం కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, ప్రభు ప్రేమను కలిగి ఉండాలి. అలా ప్రభు యొక్క రాజ్య పాలనలో మీరు భాగస్థులై ఉండాలి అని ఈ వివరణ చెప్పుతూ అక్కడ మాట్లాడిన మాట ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూసాము. ఆత్మ ఒక్కడే. అవును, ఆత్మ ఒక్కడే. మరి 7 ఆత్మలు అని ఇక్కడ ఎందుకు మరి ప్రస్తావించబడుతూ ఉంది అని అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకుంటున్నాం. అక్కడ 7 ఆత్మలు అనే మాట ఎందుకు చెప్పబడింది అంటే, ఈ 7 ఆత్మలు అనే మాట నిజానికి యెషయా 11వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదివితే మనకు కనిపిస్తుంది అని నేను చెప్పాను. కాబట్టి మనం చదువుదాం. యెషయా మొద్దు నుంచి చిగురు పుడుతుందని, వాని వేరు నుండి అంకురం ఎదిగి ఫలిస్తుందని మొదటి వచనంలో చక్కగా చెప్పాడు. ఇక మీరు 2వ వచనం వచ్చేటప్పటికి ఇక్కడ ఆ 7 ఆత్మలు అంటే ఏమిటో మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. 7 ఆత్మలు అంటే ఏమిటి చూడండి. యెహోవా ఆత్మ అంటే ఒక్కడే, ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, ఆత్మ ఒక్కటే. కాబట్టి ఇక్కడ యెహోవా ఆత్మ అన్నాడు తప్ప ఆత్మలు అని అనలా. అయితే ఈ ఆత్మను గురించి చెప్పుతున్న సందర్భంలో అక్కడ ఆ ఆత్మ జరిగించే కార్యాల గురించి, ఆ ఆత్మ మనలో కలిగించే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. అంటే యెహోవా ఆత్మ చేసే పనులు, యెహోవా ఆత్మ మనలో జరిగించే కార్యములు 7 ఆత్మలు అనేటువంటి ఆ భావంలో వ్రాయబడినవి తప్ప నిజానికి 7 ఆత్మలు కాదు, ఒక్కటే ఆత్మ. ఇప్పుడు మనం చదువుకుందాం. యెహోవా ఆత్మ జ్ఞానము వివేకమునకు ఆధారముగా ఆత్మ. గమనించగదు, యెహోవా ఆత్మ జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, నిన్ను జ్ఞానముతో నింపి నడిపించే ఆత్మ. ఇంతకీ ఈ జ్ఞానము ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే, కొరింథీ సంఘానికి వ్రాయబడిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే ఈ జ్ఞానము అంటే ఎవరో మనకి వివరించబడింది. ఒక్కసారి చూద్దాం. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపబడినని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన అంటే మన ప్రభు యేసుక్రీస్తు మనకు జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతయు, విమోచనమునయను. ఆయనే జ్ఞానం, ఆయనే పరిశుద్ధత, ఆయనే నీతి, ఆయనే విమోచన. ఇప్పుడు యేసయ్య మనకు జ్ఞానమై ఉన్నాడు. ఈ జ్ఞానము సామెతల గ్రంథంలో మరి సామెతల కర్త మనం చెప్పాడు, మీకు జ్ఞానము లేకపోయినట్లయితే దాన్ని మీరు కొనుక్కోండి, జ్ఞానాన్ని కొనుక్కోండి అని మనకి బోధిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే దేవుని యొక్క భక్తులకు ఆ ప్రభు ఇచ్చేటువంటి మాటలు, ఈ జ్ఞానము అనే మాట చాలా శ్రేష్టమైన మాట. జ్ఞానము అనేది నీవు యథార్థంగా కలిగి ఉండాలి. జ్ఞానవంతుడు ప్రభు కొరకు జీవించేవాడై ఉండాలి. జ్ఞానము ప్రభు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అద్భుతమైన కార్యము కనుక ఈ జ్ఞానాన్ని
మనకు కలిగి యథార్థమైనటువంటి ఆత్మీయ అనుభవాలు కలిగి ప్రభు కృపలో మనం ప్రయాణించవలసిన వారమేంటున్నాం. ఈ జ్ఞానాన్ని నీవు సంపాదించుకో. చూడు పిల్లరా, సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం మనం చూసినప్పుడు జ్ఞానాన్ని గూర్చిన మాటలు రాయబడ్డాయి. ఈ జ్ఞానము మనకు ఎంత అవసరమో మనం చూస్తాం. జ్ఞానం లేనివాడు 14వ అధ్యాయంలో చెబుతాడు, జ్ఞానం లేనివాడు సమస్తను నమ్ముతాడు, కానీ జ్ఞానము కలిగిన వాడు దేవుని మాటలు నమ్మగలిగేవాడైనాడు. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుంచి తొలగిపోతాడు. 14-16 వచనాలు. 14వ అధ్యాయము సామెతల గ్రంథం 16వ వచనం. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. జ్ఞానము లేనివాడు మూఢత్వమే స్వాస్యము. కాబట్టి వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. 14వ అధ్యాయము 18వ వచనం. ఈ జ్ఞానము మనం ప్రభు కృపలో కలిగిన వారమై ఉండాలి. జ్ఞానము చేత నింపబడిన వారమై ఉండాలి. ఎందుకంటే ఆ జ్ఞానము యేసుక్రీస్తే. ఈ జ్ఞానము యేసుక్రీస్తే కనుక మనం జ్ఞానయుక్తమైన జీవితాన్ని జీవించవలసిన వారమై ఉంటున్నాం. అందుకని ప్రభు చెప్తున్నాడు, కొరింథీ సంఘానికి పౌలు గారు వివరించాడు, జ్ఞానాన్ని కలిగి ఉండండి. ఆ జ్ఞానం యేసుక్రీస్తే అన్నాడు. కాబట్టి దేవుని ఆత్మ జ్ఞానయుక్తమైన కార్యములు మనలో జరిగించుచున్నట్టు మనం గుర్తించాలి. ఈ జ్ఞానము యాకోబు కూడా అంటాడు తన పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనం చూస్తే, మనకి జ్ఞానము పైనుంచి పంపబడింది అంటాడు. ఈ జ్ఞానం పైనుంచి పంపబడింది. ఈ పైనుంచి పంపబడిన జ్ఞానం ఎంత యథార్థమైనదో, ఎంత గొప్పదో ఆయన మనకి వివరిస్తాడు. ప్రియమైన వాళ్ళ, దీన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు గొప్పవాడు, మహిమ కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు. చూడండి, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. కాబట్టి ఈ జ్ఞానం మనకు కావాలి. పవిత్రమైనటువంటిది ఈ జ్ఞానం యేసుక్రీస్తు. ఎందుకంటే పవిత్రుడు, పరిశుద్ధుడు, సమాధానకర్త, మనలను ప్రేమించేవాడు. ఇలా మరి పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పినట్టు జ్ఞానం అంటే యేసుక్రీస్తే అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనకు కలిగించి అనుగ్రహించేటువంటి ఆత్మ అని అక్కడ రాయబడుతూ ఉంది. యెషయా 11:2 7 ఆత్మలు అంటే 7 ఫోల్డ్ స్పిరిట్, 7 రెట్ల ఆత్మ, 7 కార్యములు జరిగించు ఆత్మ. 7 కార్యములు సంఘ క్షేమం కొరకు ప్రభు జరిగించేటువంటి కార్యక్రమాలు. సంఘ క్షేమాన్ని గురించి ప్రభు సంఘములో జరిపే కార్యాలు, మరి ప్రశస్తమైన కార్యాల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. అవే మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆ 7 రెట్ల ఆత్మ ఆ సంఘములో ఉన్నది అని మనం గమనించాలి. 7 రెట్లు ఆత్మ అక్కడ పనిచేయుచున్నట్టు, ఆ ఆత్మ సంఘమును నడుపుతున్నట్టు, సంఘమును ఆత్మ జ్ఞానముతో నింపినట్టు మనం గమనించాలి. అందుకే మనం చదువుకుందాం, యెహోవా ఆత్మ జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, వివేకమునకు ఆధారమగు ఆత్మ. ఆత్మను కలిగిన వాడు వివేకము కలిగిన వాడు అంటాడు. ఆత్మను కలిగిన వాడు లేక ఆత్మతో నింపబడిన వాడు జ్ఞానమే కాదు వివేకము కూడా కలిగిన వాడు అంటాడు. కాబట్టి ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్న 7 ఆత్మలు అంటే 7 ఆత్మల కార్యాలు, ఆ 7 రకాల కార్యాలు మనం గమనించాలి. మొదటిది జ్ఞానము అన్నాడు, రెండవది ఆ వివేకమునకు ఆధారమగు ఆత్మ. 2 చూసాం, 2 పనులు మనం గమనించాం. మూడవది ఆలోచనకు ఆధారమగు ఆత్మ. ఆలోచన, యేసయ్యకు పెట్టబడిన అనేకమైన పేర్లలో ఒక పేరు ఆలోచనకర్త. నీకు ఆలోచన నేర్పువాడు, నిన్ను ఆలోచనకరమైన జీవితంలో నడిపించేవాడు, నీ యొక్క జీవన విధానం
కీడులో పడిపోకుండా, ఆపదలో పడిపోకుండా కావలసిన జ్ఞానాన్ని మనకిచ్చి ఆ జ్ఞానముతో నడుపువాడు, నింపువాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం గమనించాలి, ఆలోచన నేర్పినవాడు ఆలోచనకర్త. నీ బ్రతుకు దినములన్నీ క్షేమకరమైన మార్గంలో నడిపించువాడు ఈ ఆలోచనకర్త. జ్ఞానము, వివేకము, తర్వాత మూడవది ఆలోచన. ప్రియమైన వాళ్ళారా, నాలుగవది బలమునకు ఆధారముగాత్మ. బలమునకు ఆధారముగాత్మ. బలవంతుడైన దేవుడు అని యేసయ్యకే పేరు. ప్రియులరా, ఏలియనగా మనకు శిశువు పుట్టెను అని యెషయా 9:6 చెప్పబడినట్టుగా ఆ మాటలలో దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం. ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అట్టి బలమును మనకిచ్చి బలమైన యోధులుగా మనం తయారు చేసి అపవాది మీద విజయాన్ని పొందుకోవడానికి యుద్ధ వీరులుగాను, సైనికులుగాను మనను నడిపించే దేవుడిగా మనకున్నాడు. కాబట్టి ఆయన బలమునకు ఆధారముగాత్మ, జ్ఞానమునకు, వివేకమునకు, ఆ ఆలోచనకు, బలమునకు ఆధారముగు ఆత్మ. 4 పనులు ఈ ఆత్మ కార్యాలు మనం చూస్తున్నాం. ఇంకొక విషయం చూస్తే తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ. తెలివి, భయము, భక్తి, మొత్తం 7 పనులు, ఆత్మ కార్యాలు మనం చూస్తా ఉన్నాము. ఇవి మన జీవితాల్లో జరగాలి. ఆ జ్ఞానమునకు, వివేకమునకు, ఆలోచనకు, బలమునకు, ప్రియమైన వాళ్ళారా, ఇట్టి కార్యాలు కలిగి మనం జీవించేటప్పుడు తెలివి, భయము, దేవుని యందు భయము, దేవుని యందు భక్తి, ఈ 7 రకాల కార్యాలను దేవుడు 7 ఆత్మలుగా మనకు వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి నిజానికి ఆత్మ ఒక్కడే, కానీ ఆయన కార్యాలు, ఆయన మనలో జరిగించే ఆత్మీయ క్రియలు, కార్యాలు 7. అంటే సంపూర్ణమైనవి, పరిపూర్ణమైనవి. పరిపూర్ణత మనకిచ్చే దేవుడు, సంపూర్ణమైన జీవన విధానాన్ని మనకిచ్చిన దేవుడు, మనలో ఆత్మ కార్యములు స్థిరముగా నడిపించే దేవుడు. ఆ ఆత్మ కార్యాలు నీలో ఉండాలి. నీవు ఆత్మ దేవుని చేతి నీడలో నువ్వు నడిపించబడాలి. అది దేవుని ఉద్దేశం. అందుకే యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును అని చెప్పినటువంటి ప్రభు, ఆ వేరులు ఎదిగి, అంకురము ఎదిగి ఫలిస్తుంది అన్నాడు. అలా ఫలించినటువంటి ఫలభరితమైన జీవితానికి 7 రకాల ఆ సహాయములు లేక కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు. ఈ క్రియల ద్వారా మనం ప్రభువులో ముందుకు సాగి వెళ్ళవలసి వారమే ఉంటున్నాం. అందుకని మనం దేవుని ఆత్మ క్రియలు అనేవి మనం మర్చిపోకూడదు. ఈ ప్రభు అంతేకాదు, ప్రియమైన వాళ్ళరా, మనని ఇంకా బలపరచువాడిగా ఉన్నాడు. ఆత్మ ఒక్కడే, కానీ ఆయన జరిగించే కార్యములు నానా విధములుగా ఉన్నవి అని కొరింథీ సంఘానికి పౌలు గారు రాసి ఉంచాడు. మీరు ఒకవేళ 12వ అధ్యాయం, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వెళితే, ఆత్మ ఒక్కడే, కానీ ఆత్మ జరిగించు కార్యములు నానా విధములు అంటాడు. ఈ నానా విధ కార్యాలు మన జీవితాల్లో జరగాలి. ఈ నానా విధమైన కార్యాలు మన జీవితాల్లో జరుగుడు ద్వారా ప్రభువుని మనం ఎంతగానో ఘనపరిచేవారమేంటాం. చూడండి, ఒకసారి నేను చదువుతాను. కృపావరములో నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. చూశారు కదా, ఆయన మన జీవితంలో జరిగించే కార్యాలు అనేకములు ఉన్నప్పటికీ అవి జరిగించేవాడు ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. చూశారు కదా, పరిచర్యలు, మినిస్ట్రీస్, ఎన్నో పరిచర్యలు ఉన్నాయి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన ఆ కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. గమనించారు కదా, ఆయన మన జీవితాలలో ఒక్కడే, కానీ కార్యములు వేరు, క్రియలు వేరు, ఆశీర్వాదాలు వేరు, దీవెనలు వేరు, ఒక్కొక్క రకంగా ఆ పరిచర్యలు వేరు అని చెబుతూ ఉన్నాడు.
కనుక ఈ పరిచర్య, ప్రభు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన పరిచర్య విధానాన్ని నీవు గుర్తించాలి. ప్రభు నిన్ను ఏర్పరచుకున్నటువంటి ఆ విధానాన్ని నువ్వు గమనించాలి. అలా గమనించగలిగితే నీవు ధన్యుడు. ప్రియమైన వారలారా, 7 సంఘములకు ప్రభు వర్తమానం పంపిస్తున్నాడు, ఆశీర్వచనాలు పంపిస్తున్నాడు, శుభకరమైన మరి శుభములు పంపిస్తున్నాడు. ఆ శుభములు ఎలా పంపుతున్నాడు 7 సంఘాల కంటే మనం చూసాం 4-5 వచనాల్లో, మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఏమని చదువుకున్నాం మనం? 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయుము అన్నాడు. అని ఆ శుభములు ఏమని చెప్పాలి? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు వారి నుండి, ఆయన సింహాసనుడున్న 7 ఆత్మల నుండి అని మొదలుపెట్టాడు. ఇలా వాళ్ళ ద్వారా సంఘానికి వర్తమానాలు, ఆశీర్వచనాలు, శుభములు దేవుడు అందిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ ఆత్మ కార్యాలు మనలో జరగాలి. మత్తయి సోదరుడు ప్రభు అంటాడు 5వ అధ్యాయం 48వ వచనంలో, మీ ప్రభు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులైనడి అన్నాడు. కనుక ఆ ప్రభు మీద ఆధారపడి మనం, ఆయన పరిపూర్ణుడు గనక మనం కూడా పరిపూర్ణమైండి దేవుని కార్యాలు మరి సకాలంలో ఆయన ఆశించినట్లు జరిగించవలసిన వారు వింటున్నాం. అందువల్లనే ప్రభు అంటాడు, ఆ సేవకులలో దేవుడు ఒక ఆత్మను ఇచ్చాడు. సేవకులలో సేవ చేసే ఆ క్రియ మనకి ఇచ్చాడు. దాన్ని సేవను చేయించేటువంటి ఆత్మ కార్యము అన్నాడు. యెషయా 42:1 ఈ మాట మనం చూస్తాం. అలానే ప్రియమైన వాళ్ళారా, మరి యెహోవా చేత పంపబడిన ఆత్మ సేవకుల కొరకు, సంఘ పరిచర్య కొరకు ఆయన ఆత్మను పంపి మనకు సహాయకుడిగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చదువుతున్నాం. 48వ అధ్యాయము యెషయా గ్రంథం 16వ వచనంలో ఆ మాట మీరు చూడగలుగుతారు. అలానే 61వ అధ్యాయము మరి 1వ వచనంలో సువార్త సేవకై అభిషేకించేటువంటి ఆత్మక్రియ, ఇటువంటి కార్యాలు ప్రభు మనలో జరిగించి ఆయన పరిచర్య కొరకు మరి పిలుచుకునేవాడిగా ఉన్నాడు. ఇంకో విషయం మీరు గమనించండి, యేసయ్య బాప్టిజం తీసుకొని ఆ యొక్క మరి ఆ సమయంలో, బాప్తిజం తీసుకున్న సమయంలో ప్రభు మరి ఆ నదిలో నుంచి ఒడ్డుకి వచ్చే సమయంలో ఒక ఆత్మ పావురవలి దిగి రావటం మనం గమనిస్తున్నాం. ఆ పరిస్థితులు ఘనమైనవి, గంభీరమైనవి, ఆశ్చర్యకరమైనవి. అక్కడ మనం విన్న మాట ఏంటంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరం వినబడింది. ఆత్మ పావురవలే దిగి రావటం, అదొక క్రియ, అదొక సాక్ష్యం. ప్రియమైన వాళ్ళారా, ఇట్టి సాక్ష్యాలు మనం కలిగి ప్రభు కొరకు జీవించగలగవలసిన వారు వింటున్నాం. అలానే దేవుని పరిచర్య అని మనకిచ్చాడు, ఆత్మీయ పరిచర్య. అది అపోస్తల కార్యాలు మరి 10వ అధ్యాయం 38వ వచనం మనం చూడగలుగుతుంటాం. ఇలా అనేక క్రియలు, అనేక కార్యాలు ప్రభు మనలో జరిగించడం ద్వారా, మనల్ని ఏర్పాటు చేసుకున్న ద్వారా ఆయన పరిచర్య ఇంకా విస్తృతంగా జరగడానికి మనను ఇన్ని విధాల దీవెనలతో నింపి ఆత్మ కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. ఇలానే యెహోషువ కూడా అలానే మనం పాత నిబంధన కాలంలో చూస్తే అతడు ఇశ్రాయేలు జనంగా నడిపించే క్రమంలో జ్ఞానయుక్తమైన ఆత్మను పొందుకున్నట్టు మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండంలో మీరు 34వ అధ్యాయం 9వ వచనం చూస్తే మీకు ఆ మాట అర్థమవుతుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం కూడా అట్టి ఆత్మ చేత నింపబడి, ఆత్మ కార్యం చేత నింపబడి ఆయన కృపలో ముందు సాగిపోతూ ప్రభునామాన్ని ఘనపరచడం ద్వారా ఆత్మీయంగా మనం బలపరచబడి దేవుని సేవలో వాడబడుదుముగాక, ఆత్మ చేత నింపబడుదుముగాక, ఆత్మ కార్యములలో ముందుకు సాగిపోదుముగాక. దేవుని యొక్క ఆ శక్తిని, ఆత్మను, సత్య స్వరూపేగు ఆత్మను కలిగిన వారమే ఆయన కృపలో, సంఘ స్థాపనలో, సంఘ అభివృద్ధిలో, క్షేమకరమైనటువంటి సంఘ జీవితంలో మనం పాలు పంచుకొని సాగిపోదుముగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు.
నైనా మమ్మల్ని విడువక ఎడబాయక ప్రతి దినం మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో నీ రెక్కల చాటున నైనా నీ యొక్క తండ్రి సింహాసనం దగ్గర మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ నడిపిస్తున్నావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల వేళలో నైనా నీ సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మలు అనేటువంటి మాట ద్వారా నాతో మాట్లాడారు. ఆత్మలు 7 కాదు కానీ ఆత్మ కార్యములు 7 అని మాకు వివరించారు. ఆ 7 ఫోల్డ్ స్పిరిట్ ప్రభా 7 కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించే దేవుడు. అలా వాటి ద్వారా మేము దీవించబడినట్లును మేము ప్రభాలాగున వారి ముందుకు సాగగలిగినట్లును మీరు మీ సహాయం దయచేయండి. మమ్మల్ని బలపరచండి. మీ కార్యాలు మాలో జరిగించండి. అలా సీఎను ప్రార్థన మందిర బిడ్డలందరూ దర్శించండి. వారి కుటుంబాలు, వారి బిడ్డలు కుటుంబ సమేతాలుగా నాయన ప్రతి ఒక్కరిని దర్శించండి. అలా నీ వాక్యాన్ని ఆన్లైన్లో వింటున్నటువంటి బిడ్డలందరినీ మీ కాపుదల ఉంచండి. మీ కృపను వారికి అనుగ్రహించండి. ప్రతి విధమైన దీవెన దయచండి. దేవానికి స్తోత్రాలు. అలానే ప్రభా నీ సముఖంలో మేము ముందుకు సాగటానికి మమ్మల్ని కూడా బలపరచండి. ప్రభా మమ్మల్ని అందరినీ మీ చేతులను దాచి ఉంచండి. ఈ వర్తమానాలు అనేక మందికి అందించడానికి ఈ టెక్నాలజీ ద్వారా ప్రభా యవనస్తున్న బిడ్డలు నైనా మరి పంపిస్తున్న విధానం బట్టి వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. మీ కృపను దాచి ఉంచండి. మరి మీ చిత్తమైతే లోకాన్ని మానవాడిని పీడిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ నుంచి మరి ప్రభా నీ బిడ్డలంగా జీవించే మమ్మలను నైనా కాపాడి నడిపించి నీ సన్నిధిలో దాచి ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలానే ప్రభా ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ కరోనా నుంచి ప్రపంచాన్ని విడిపించండి, సహాయం దయచేయండి. గొప్ప దేవుడు, ఆత్మకార్యములు జరిగించే మా ప్రభుడు కనుక ఇటువంటి ఆత్మకార్యములు జరిగించి మమ్మల్ని అందరినీ ప్రభు నీ కృపలో దాచి ఉంచి మీ చిత్తమైతే మరొకసారి ఈ వర్తమానాలు కొనసాగించుకున్న భాగ్యం దయచేసి మమ్మల్ని ప్రభా మీ చేతులను దాచి ఉంచమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.